I have faulted. Lord, I did step away from your presence, but your mercies and your love, your compassion have encompassed me with, Lord. I thank and praise you, Lord, for the love you have showered me. Lord, many a times, oh Lord, when I came to your presence, Lord, within void, within my heart, oh Lord, you have completed me, oh Lord. You have filled the void which I was trying to fill, to complete within me with the help of the world and worldly pleasures, oh Lord. Thank you, Lord, for the salvation you have given me. Thank you, Lord, for accepting the blood of Christ on my behalf and setting me free. Thank you, Lord, for you have saved my soul, not with corruptible things, but, Lord, you have saved my soul with the precious blood of Christ, O Lord. Thank you, Lord, for the blessed assurance that you have given me that I will be with you one day, O Lord. And also, Lord, thank you, Lord, for the peace you have given me through your word. And thank you, Lord, for revealing your scriptures to me and leading to this marriage, Lord. I thank you, Lord, for the plans you have got for me, and I trust your providence, Lord. And I thank once again for giving me this opportunity, Lord, to worship you in the presence of so many people, your chosen one, Lord. And I offer this worship in the mighty name of my Lord and my Savior, Jesus Christ. Amen. Amen. Mic stand. Samuel, mic stand this door to the త్వరగా రావాలి. దయచేసి ఈ యవన బిడ్డలిద్దరూ పరిశుద్ధ వివాహములో దేవుని సన్నిధిలో వారు జతపరచబడిన ఇంటి ఉండగా వారు చేసేటువంటి ప్రమాణాలు మీరు జాగ్రత్తగా వింటూ వారి కొరకు ప్రార్థన చేయాలి అని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాం. ప్రశాంత్ కుమార్ అని నేను సర్వశక్తి గల దేవుని ఎదుట సంతోషకరమైన ఆరోగ్యకరమైన వివాహ జీవితమునకు ఆటంకకరమైనదేది నా దేహమందు లేదని వెల్లడి చేయుచున్నాను. సర్వశక్తి గల దేవుని ఎదుటను మరియు నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకొనిన నా ప్రేమ గల రక్షకుడైన యేసుక్రీస్తు ఎదుటను సంఘము ఎదుటను ఇక్కడ చేరి వచ్చిన వారందరి ఎదుటను దేవుని వాక్యము ద్వారా
బయలుపరచబడిన ఆయన పరిపూర్ణ చిత్తమును బట్టి మా ప్రేమగల రక్షకుడు జాయ్ తబితా అను నిన్ను నా కొరకు దేవుడు ఏర్పాటు చేసి ఉన్నాడని సంపూర్ణముగా నమ్మి నిన్ను నా పెండ్లి భార్యగా స్వీకరించుచున్నాను. నేను నిన్ను ప్రేమించి కాపాడేదనని ప్రమాణము చేయుచున్నాను. ఆరోగ్యమందును అనారోగ్యమందును కలిపియందును లేమియందును నేను నిన్ను పోషించి సంరక్షించదనని ప్రమాణము చేయుచున్నాను. నీ ఎడల నమ్మకముగా నుందునని ప్రమాణము చేయుచున్నాను. జీవమను కృపావరములో జీవిత పాలి భాగస్థురాలని ఎరిగి నిన్ను నా స్నేహితురాలుగాను సహచరురాలుగాను సహపరిచారకురాలుగాను ఎంచి ప్రభువునందు సమస్తమును నీతో పంచుకొనిదనని ప్రమాణము చేయుచున్నాను. దినమును నీతో కలిసి మోకాళ్ళపై నుండి దేవుని వాక్యము చదువుటతో ప్రారంభించదనని ప్రమాణము చేయుచున్నాను. ఆ రీతిగానే దినమును నీతో మోకాళ్ళపై నుండి దేవుని వాక్యము చదివి ముగించదనని ప్రమాణము చేయుచున్నాను. నా దేహమును మరియు నీ దేహమును దేవుని పరిశుద్ధాత్మకు ఆలయమని ఎంచి ఘనముగా నుంచుదునని ప్రమాణము చేయుచున్నాను. నా హృదయమందు మరియు జీవితమందు నా ప్రభువునకు ప్రథమ స్థానమిచ్చి ఆయన భాగమును ఆనందముతో నమ్మకముగా క్రమముగా ఇచ్చేదనని ప్రమాణము చేయుచున్నాను. నా వివాహ జీవితం అంతటియందు నా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమును మహిమపరచి రక్షించి హెచ్చించదనని ప్రమాణము చేయుచున్నాను. ప్రభువు నాకు సహాయము చేయునుగాక. అందరూ ఆమేన్ చెప్పండి. ఆమేన్. జాయ్ తబితా అను నేను సర్వశక్తి గల దేవుని ఎదుట సంతోషకరమైన సాధారణమైన ఆరోగ్యకరమైన వివాహ జీవితమునకు ఆటంకకరమైనదేదియు నా దేహమందు లేదని వెల్లడి చేయుచున్నాను. సర్వశక్తి గల దేవుని ఎదుటను మరియు నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకునిన నా ప్రేమ గల రక్షకుడైన యేసుక్రీస్తు ఎదుటను సంఘం ఎదుటను ఇక్కడ చేరి వచ్చిన వారందరి ఎదుటను దేవుని వాక్యము ద్వారా బయలుపరచబడిన ఆయన పరిపూర్ణ చిత్తమును బట్టి నా ప్రేమగల రక్షకుడు ప్రశాంత్ కుమార్ అను నిన్ను నా కొరకు దేవుడు ఏర్పాటు చేసి ఉన్నాడని సంపూర్ణముగా నమ్మి నా పెండ్లి భర్తగా
స్వీకరించుచున్నాను. నేను నిన్ను ప్రేమించి సంతోషింపజేయుదునని ప్రమాణం చేయుచున్నాను. ఆరోగ్యమందును అనారోగ్యమందును కలిమియందును లేమియందును నేను నీ ఎడల నమ్మకముగా నుందునని ప్రమాణము చేయుచున్నాను. నేను నీకు లోబడి ఉందుననియు మరియు ప్రభువునందు కుటుంబమునకు నీవు శిరస్సు అని ఎంచి గౌరవించదననియు ప్రమాణము చేయుచున్నాను. జీవమును కృపావరములో నీవు నా జత జీవిత పాలి భాగస్థుడవని ఎరిగి నిన్ను నా స్నేహితునిగాను సహచరునిగాను జత పనివారిగాను ఎంచి ప్రభువునందు సమస్తమును నీతో పంచుకొనేదననియు ప్రమాణం చేయుచున్నాను. దినమును నీతో కలిసి మోకాళ్ళపై నుండి దేవుని వాక్యము చదువుటతో ప్రారంభించదనని ప్రమాణం చేయుచున్నాను. ఆ రీతిగానే దినమును నీతో మోకాళ్ళపై నుండి దేవుని వాక్యమును చదివి ముగించదనని ప్రమాణం చేయుచున్నాను. నా దేహము మరియు నీ దేహమును దేవుని పరిశుద్ధ ఆత్మకు ఆలయమని ఎంచి ఘనముగా నుంచుదనని ప్రమాణము చేయుచున్నాను. నా హృదయమందు మరియు నా జీవితమందు నా ప్రభువునకు ప్రథమ స్థానం ఇచ్చి ఆయన భాగమును ఆనందముతో నమ్మకముగా క్రమముగా ఇచ్చేదనని ప్రమాణము చేయుచున్నాను. నా వివాహ జీవితం అంతటి యందు ప్రభువైన యేసుక్రీస్తు నామమును మహిమపరిచి హెచ్చించదనని ప్రమాణము చేయుచున్నాను. ప్రభువు నాకు సహాయం చేయునుగాక. అందరూ ఆమేన్ చెప్పండి. ఆమేన్. దయచేసి వీరి కొరకు ఒక ఇద్దరు సహోదరులు దైవ సేవకులు రీతిగా జాయింట్ తబితా కొరకు తరపున జాన్ సుందరరావు అంకులు ప్రార్థన చేస్తారు. ఆ రీతిగా ప్రశాంత్ కుమార్ తరపున దైవ సేవకులు జాన్ పాల్ గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేస్తామండి. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున మీకు వందనములు స్తోత్రం తెలుస్తుంటున్నాం. మనుషులను ప్రేమించి మీరు ఈ వివాహ వ్యవస్థను ఏర్పాటు చేసినందుకే వందన స్తోత్రాలు ఆచరిస్తుంటున్నాం. మా తండ్రి మా బిడ్డగా సౌకర్యపడిన స్తోత్రాలు రక్షించుకుని బిడ్డగా చేసుకున్నారు. వారి ప్రధానంగా మా తండ్రి జాయింట్ కవితని అనుగ్రహించినందుకు స్తోత్రాలు. పెంచి పెద్దగా చేసి మీరు రక్షణ నడిపించి చూపించిన స్తోత్రాలు. విషయంలో కనిపెట్టుగా మా తండ్రి తనకు జీవిత పాల్గొనిస్తున్నట్టుకే ప్రశాంత్ కుమార్ని మీరు ఏర్పాటు చేసినట్టుకే మన స్తోత్రములు. వారు ప్రార్థించగా ఈ దినం ఈ సన్నిధిలో మా ప్రభావ దాసుల ద్వారా ప్రమాణపత్రముగాను వర్తమును తాము సమర్పించుకోవడం ద్వారా జీవిత పాల్గొస్తూ దత్తపత్రపడినందుకే మీకు స్తోత్రాలు ఆచరిస్తుంటున్నాం. మా తండ్రి మీరు ఆత్మ ప్రాణశైలంలో మీరు రక్షణ చేసిన వారే వారి దేవతను ఆశీర్వదించి ఆకులా తీసుకున్నారు కోరి మా తండ్రి తత్పని వారు ఉండగట్టుకుని వారికి తంత్రాలను ప్రతినింపజేయబడి సంఘక్షేమం కొరకై వాడబడిన సాయం చేసి పెట్టుకుంటున్నాం. సొంత సమయంలో వారికి సంతానం గ్రహించండి. మా ప్రభావం యొక్క నిపుణులాస్తి ద్వారా నడిపించండి. మీ ప్రేమ కర్మలు వారి చుట్టూ ఉంచి పెట్టుకుంటున్నాం. మా ప్రభావం అలానే ఇంటి దేవులతో దీవించి మీరు అయిపోతామని మీరు ఇలా గతపరచుకోవడం ద్వారా విపక్ష కుటుంబాలకు ఆశీర్వాదము అలానే సంఘంలో క్షేమ కలిగించమని
వారి లేత జీవితాన్ని దీవించి మనతో ఉద్దేశంలో నెరవేర్చుకున్నామని మీకు స్తోత్రాలు తెలుస్తూ వారిని మీ ప్రేమకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు తరపున ప్రార్థించి పెట్టుకున్నారు తండ్రి. ఆమేన్. ప్రేమ పరిశుద్ధులు గల మా జీవిత గొప్ప తండ్రి, మరొకసారి సహోదరుడు ప్రశాంత్ కుమార్ వారి జాయింట్ తదితను మీ వాక్యానుసారముగా వారి ఇరువురిని ఏకముగా చేసి ఈ వాక్యానుసారముగా ఈ యొక్క చిత్తమును తేటగా బయలుపరిచి వారి యొక్క నూతన జీవితమును ఎలాగో కట్టుకోవాలనో ఈ వాక్యం ద్వారా స్పష్టంగా మీరు మాట్లాడినందుకు మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. హక్కుల పరిస్థితుల వలె నిజముగా తండ్రి వారి యొక్క జీవితాన్ని నిజముగా క్రీస్తునందు వారు బలపరచబడి, క్రీస్తునందు వారు ప్రతిష్ఠించబడి నీ కొరకై మహిమ కలిగిన జీవితాన్ని వారు జీవించడానికి ఆత్మీయులుగా ఈ నూతన దంపతులను మీరు దీవించి ఆశ్రయిస్తారని విశ్వసిస్తూ ఉన్నాం. హక్కుల పరిస్థితుల్లో నిజముగా తండ్రి ప్రభా వారు ఏ విధంగా శ్రమపడుతూ వచ్చినారో, ఏ విధంగా వారి ప్రాణములను కూడా లెక్క చేయకుండా నన్ను త్యాగము చేయడానికి ఇష్టపడుతూ వచ్చినారు. మీరు ఇరువురు కూడా ఆ విధంగా ఏకపరచబడి నీ పరిచయ నిమిత్తమై అటువంటి ఒక ఉన్నతమైన జీవితాన్ని, శ్రేష్టమైన జీవితాన్ని త్యాగము కలిగి జీవించడానికి కృప దయచేయండి. అన్నిటికంటే శ్రేష్టముగా మీరు ఐక్యతను కలిగి ఉండటంలో నిజముగా అపోస్తలుడైన ప్రభా పౌలు యొక్క మాటలు సెలవిస్తుండగా వారు 6 మాటలు లెక్కించబడినప్పటికీ కూడా ప్రిస్కిల్లా మొదటిగా 4 పర్యాలు చెప్పబడుతూ అయితే వీరిలో అటువంటి ఉన్నతమైన ఐక్యత కలిగిన జీవితం, ఒకరిని ఒకరిని ప్రోత్సహించుకునే జీవితాన్ని కలిగి ఉన్నారు. లార్డ్, మే యు గ్రాంట్ సచ్ విజ్డమ్ and understanding for both Prashant Kumar and Joy Tapita, so that there may be of oneness and one accord and of one unity, so that Lord Master in the days to come they may prolong the days, Lord, with the all unity, Lord, for thy Lord vineyard in the days to come. నీ యొక్క పరిచయలో ఐక్యత కలిగి అలాగా జీవించడానికి అటు నిన్నైన నీ కృపను నీ సహాయమును దయచేయమని కోరుతున్నాం. వారి ఇంట సంఘము ఉంది ప్రభా, వీరి జీవితంలో నశించబడి యొక్క ఆత్మలను సంపాదించుకున్నట్టుకు ఆత్మీయమైన దప్పిక కలిగే ఈ యొక్క నూతన దంపతులకు ప్రభా మీరు అనుగ్రహించమని కోరుతున్నాం. అంతేకాదు తగిన సమయమందు నీ కృపలో ఈ బిడ్డలు వారి జ్ఞాపకం చేసుకొని నైనా చక్కని సంతానము చేత వారిని దీవించి ఆ ప్రభా నేను ఫలింప చేసి అభివృద్ధి చేసి ప్రభా సహాయం దయచేస్తారని విశ్వసిస్తూ ఉంటున్నాం. అండ్ మోరోవర్ Lord, let them have the word of God, Lord, Master, pondered in the heart, Master, as they pondered the word of God in the heart, Lord, Master, as Aquila and Priscilla, as they expounded thy word more perfectly unto Apollos, Lord, make the new couple, Master, expound the word of God even unto other wherever they are, Master, really, Lord, Master, placed in the respective church. ప్రభా, ఎక్కడ వారు నాటబట్టారో అక్కడ నీ వాక్యమునకు ప్రభా వారు మొదటి స్థానం ఇచ్చి నీ వాక్యమును స్వీకరించి నీ వాక్యమును ఇతరులకు కూడా చక్కగా బోధించే ఆత్మీయమైన దంపతులుగా అనేకులకు మాదిరికరమైన వారిగా మీరు జీవించడానికి ఆత్మీయంగా మీరు బలపరించమని కోరుతూ వీరిని ఫలింప చేస్తామని విశ్వసిస్తూ అడిగిన దానికంటే కూడా అత్యధికమైన మేలును మీరు ఎడల మీరు చేయబోతున్నందుకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ సంఘమునకును అటు సమాజమునకును ప్రభ కుటుంబాలకును ఆశీర్వాదకరంగా వీరిని చేయమని కోరుతూ యేసు నామమున పేరిట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ప్రేమగల పరలోకపు తండ్రి, సర్వకృపానిధి యగు దేవ, సకల ఆశీర్వచన స్తోత్రములకు మించిన ఘనమైన మహిమ కలిగిన మీ నామాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు మేము చెల్లిస్తూ ఉంటూ ఉన్నాం. దయగల పరలోకపు తండ్రి, ఈ యవన బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకున్నందుకై వందనాలు చెల్లిస్తూ ఉంటూ ఉన్నాం. ప్రభా, కుమారుని బట్టి అలాగనే జాయ్ తబితాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. పరిశుద్ధ వివాహములో జీవిత భాగస్తులు
మీరు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. దైవ ప్రభా, మీరు వారిని దీవించము, ఆశీర్వదించము. పరలోకపు తండ్రి, మెండైన మీ దీవెనలు మీరు వారికి దయచేయమని మేము ప్రార్థిస్తూ ఉంటున్నాం. ప్రభా, సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును అన్నారు. ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించదని అన్నారు. పరలోకపు తండ్రి, మీ సన్నిధి కాంతి, మీ వెలుగు, మీ ప్రకాశము ఈ బిడల మీద ఉంచమని మేము ప్రార్థిస్తూ ఉంటూ ఉన్నాం. పరలోకపు తండ్రి, మీరే జ్ఞాపకం చేసుకోండి, మీరు వీరిని ఆశీర్వదించండి, దీవించండి. ప్రభా, మీరే వీరిని జ్ఞాపకం చేసుకోనండి. అకుల్లా ప్రిస్కిల్లాల వలె వీరిని ఆశీర్వదించండి. అబ్రహాము శారాల వలె వీరిని ఆశీర్వదించండి. ఇస్సాకు రెబెకాల వలె ప్రభా వీరిని ఆశీర్వదించండి. ప్రభా, మీ సొంత సమయంలో వీరికి దైవికమైన సంతానాన్ని మీరు అనుగ్రహించమని మేము ప్రార్థిస్తూ ఉంటూ ఉన్నాం. ప్రభా, మీరు జ్ఞాపకం చేసుకోనండి. పరలోకపు తండ్రి, మీరు సహాయమును చేయండి. సంఘానికి, సమాజానికి మీకు వీరు పరిచయం చేసేటువంటి వారిగా చేయండి. ప్రభా, వీరిరువురి జీవితాల ద్వారా మీ నామానికి మీరు మహిమ తెచ్చుకోనండి. ప్రభా, మీ ఇంటిని ప్రేమించే వారిగా చేయండి. మీ వాక్యమును ప్రేమించే వారిగా చేయండి. మీ అందరూ నిలిచి ఉండి ఫలించే వారిగా చేయండి. ఈ యవ్వన బిడ్డల జీవితాల ద్వారా మీ నామమునకు మీరు మహిమ తెచ్చుకోమని, మహిమ, ఘనత, ప్రభావములు మీకే ఆరోపిస్తూ దుష్టుడు వీరిని ఎక్కడ కూడా ముట్టకుండా సహాయమునే చేయమని, వీరి జీవితాల చుట్టూ మీ కంచె, మీ కాపుదల, మీ భద్రత ఉంచమని, మహిమ, ఘనత, ప్రభావములు మీకే ఆరోపిస్తూ యేసు ప్రభు మా రక్షకుని పేరిట ప్రార్థించి స్తుతించి వేడుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. దయచేసి సర్వశక్తి కలిగినటువంటి దేవుడు, దేవుని యొక్క సన్నిధి కాంతిని వీరి మీద ఉదయింపజేసి, దేవుడు వీరిని దీవించి ఆశీర్వదించి దేవుని మహిమ కొరకు వారు జీవించినట్లు దేవుడు వారికి తోడయుండునుగాక. దేవుడు వారి మధ్యలో మూడో వ్యక్తిగా ఉండి ప్రభు వారిని నడిపించునుగాక. దేవుని సన్నిధి వీరికి సదాకాలం తోడయుండును గాక. ఆమేన్. అందరూ ఆమేన్ చెప్పండి. ఆమేన్. చివరి ఆశీర్వాదాన్ని ఇవ్వకముందు మరి వీరి కొరకైన ప్రకటన, మరి సర్వశక్తి కలిగిన, జీవము కలిగిన దేవుని సంఘం ఎదుట, దేవుని ఎదుట వీరు వాక్యానుసారంగా జతపరచబడిన భార్యాభర్తలు అని మీ అందరికీ వెల్లడి చేస్తున్నాం, ప్రకటన చేస్తూ ఉన్నాం. చట్టపరంగా కూడా ప్రభుత్వం వారు మాకు ఇచ్చినటువంటి అధికారమును బట్టి వీరిరువురు భార్యాభర్తలుగా జతపరచబడిన వారు అని ప్రకటన చేస్తూ తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు జతపరిచిన వారిని ఏ మనుషుడు వేరు చేయకూడదు. దేవుడు వారికి తోడై ఉండి వారిని ఆశీర్వదించి దీవించి దేవుని సన్నిధి వారికి తోడై ఉండి దేవుని ప్రకాశము వారి మీద ఉండి వారిని నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. దయచేసి వారు మరి రిజిస్టర్లో సంతకాలు పెడతారు. ఆ పాటలు పడేటువంటి సమయంలో మీరు గమనించాలి అని
మనం చేస్తున్నాం. అదే సమయంలో ప్రశాంత్ కుమార్ మరి జాయ్ కవిత ఇప్పుడు వారికి ఎలా ఉందో చూడలేదు అని నేను అనుకుంటున్నా. ఇప్పుడు ఆ వెయిల్ ఓపెన్ చేస్తాడు, మీరు కూడా గమనించాలి అని మనవి చేస్తూ ఉన్నాం. శాంసంగ్ ఈ పాటల ప్రతుల్లో నుంచి పాట సంఖ్య 3వ పాట పాడుకుంటారు. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం. సమయము వచ్చేను రండి సమయము వచ్చేను రండి సర్వాధికారి సర్వోన్నతుడైన
సుధామం మనోహరం దయచేసి చివరి ప్రార్థన చేసుకుంటాము. దైవజనులు జాన్ సుందరరావు అంకులు చివరి ప్రార్థన ఆశీర్వాదం ఇస్తారు. ప్రార్థన చేసుకుందామని. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున మీకు వందనములు స్తోత్రాలు ఆచరిస్తున్నాం. ఈ యొక్క సంకల్పం చొప్పున లేదా మా ప్రభావ ఈ సాయంకాల సమయమున ప్రశాంత్ కుమార్ను జాయ కవితను మీరు భార్యాభర్తగా వృతపరిచినందుకు స్తోత్రాలు ఆచరిస్తున్నాం. మీ దాసు ద్వారా ఇచ్చిన వాక్యం కొరకే వందనముల స్తోత్రములు. వారు ఒకరు ప్రమాణం చేసుకునేందుకు మేము ఆడుకుంటున్నాం. ఆయన మా తండ్రి వారి హృదయంలో కూడా మీ ప్రేమను పంపించిన వారే వారు చేసే పట్టుబడుకు మీరు సాయం చేస్తూ వేడుకుంటున్నాం. వారి ద్వారా మయపరచబడి మీరు ఇప్పుడు మాకు సంతోషించే సాయం దయచేయండి. ఈ సొంత సమయంలో ఆయన మా తల్లి వారి సొంతం నడిపించి పెద్దవారిగా చేసి త్వరలో మీ సిద్ధపడి మనం చేస్తుంటున్నాం. ఆయన మా తండ్రి వారిని ఈ మహిమార్థమై క్షేమపడితే వాడు కోసం ప్రార్థిస్తున్నాం. ఆయన మా దేవ తండ్రి ఆయన జీవితం మీరు దీవించి ఆయన మా తండ్రి మీ చిత్తానుసారంగా వారిని నడిపించి వస్తూ వెళ్ళిపోతున్న అనుదినము మీ వాక్యం ధ్యానించి దాని ద్వారా రేపించడం సాయం దయచేయండి. వారి సమస్య కష్టాలు ఇబ్బందుల్లో కూడా నువ్వు చాలా దేవుడు కానీ మీద ఆధారపడి వారిని నేర్పించి వస్తూ వెళ్ళిపోతున్నాం. వీరి ద్వారా సంఘటన ఆశీర్వాదము కలిగించుకుంటూ మనం చేస్తున్నాము. మైపరుచుకోవమని వారిని ప్రేమను అప్పగించుకోవచ్చు. మీ ఉద్దేశాలు వాళ్ళని నెరవేర్చుకోవమని ఆయన మా ప్రభావ మరి అప్పుడు పిస్తున్నారు పోయి అనే అప్పుడు స్వరాలను పోలి ఆయన మా తండ్రి వాళ్ళ నిశ్చాన్ని పోలి ఈ యొక్క వాక్యానుసారంగా జీవించి వారి వంశాన్ని జీవిస్తున్నాం. అలాగే తరతరాలుగా వారు జీవించడం సహాయపడమని మేము ఆశీర్వదిస్తే ఎన్నటువంటి ఆశించబడి ఉంటారు. ఇప్పుడు మీరు ఆశీర్వాదం కోరుకుంటూ నేను మా ప్రభావ మరి లోకాసు వార్త 24:50 ప్రకారంగా చేతులతో ఆశ్రయించమని మీకు సూత్రాచరిస్తూ వారి ఇక్కడ ప్రకారంగా వారిని ఆశ్రదించి ఫలింపజేసి వృద్ధిపరిచి విస్తరింపజేయమని మీకు సూత్రాచరిస్తూ వచ్చిన వారందరిపై సూత్రాచరిస్తున్నాం. వాళ్ళని వాటిని పరిచయం సాయం చేసేయండి. ఇది పరిశుభ్రంగా జీవించమని మీకు సూత్రాలు ఆచరిస్తూ ప్రవక్షణ వేసుకుంటున్న ప్రార్థించి వెళ్తున్నాం తండ్రి. ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యవారి సహవాసము నవదంపతులకు తోడుగా నడిపించుగాక. ఆమె రాజనీకే స్తుతి స్తోత్రములు రాజనీకే స్తుతి స్తోత్రములు గీతములు మంగళధ్వనులు శుభము 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 నిత్యము హల్లెలూయా ఆమేన్ ఆమేన్. శుభము 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 నిత్యము హల్లెలూయా ఆమేన్ ఆమేన్. స్తుతించుము నిన్ను
దయచేసి వారి ఇరువురు కూడా బట్టలు మార్చుకొని వస్తారు. తర్వాత క్లుప్తముగా కేక్ కటింగ్, వారి రింగ్స్ మార్చుకునేది ఉంటుంది. ఈ మధ్యలో భోజనాల కొరకు దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు వెయిట్ చేస్తూ ఉన్నారు వెళ్ళాలని. వారి కొరకై భోజనము కొరకై ప్రార్థన చేస్తాం. భోజనం కొరకు ప్రార్థన. ఇజ్రాయెల్ దైవ సేవకుడు ఇజ్రాయెల్. భోజనాల కొరకు ప్రార్థన చేస్తాము. మీరు వెనక భాగానికి వెళ్తే అక్కడ భోజనాలు సిద్ధపరచబడినాయి. ఆ రీతిగా తొందరపడకుండా సమృద్ధిగా మీరు భోజనం చేసి వెళ్ళాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉంటున్నా. ప్రియమైన మా పరలోకపు తండ్రి, దయగల మా దేవ, సర్వలోకం ఎంతో ప్రేమించిన ప్రేమామూర్తి, ఎవరు నశింపలేదని కోరుకున్న దేవ, అతని నిమిత్తమై మీ కుమారుడు యేసుక్రీస్తు వారిని భూమిని పంపించి ప్రభా శిలువలో అప్పగించడానికి ఆయన మరణాన్ని కూడా ఒప్పుకున్నందుకు స్తోత్రాలు. తిరిగి పునరుద్ధానుడైన యేసు ప్రభువారి ద్వారా మాకు ఇచ్చిన రక్షణకై స్తోత్రాలు. ఆయన మాకు జీవాహారమైనందుకు స్తోత్రాలు. ఎవరైతే ఆయన ఎదుకు వస్తారో వారి తప్పిక తీర్చబడుతుంది, వారి యొక్క ఆకలి కూడా తీర్చబడుతుంది, సంతృప్తిపరచబడతారు. మీ యేసు ప్రభువారే నిజమైన ఆహారం అన్నందుకు స్తోత్రాలు. ఇదిగో ప్రభా, మరి ఈ జాయ్ కవిత మరి ప్రశాంత్ వివాహ విషయంలో సహాయపడడానికి స్తోత్రాలు. ప్రేమించి వచ్చిన బంధువులు, మిత్రులు, స్నేహితులు, సంఘము, దైవ సేవకులు అందరిని బట్టి స్తుతిస్తున్నాం. అందరి కొరకు ఏర్పాటు చేయబడిన ప్రేమ వెనుకై మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రియమైన తండ్రి, ఆహార పదార్థాలన్నిటి మీద కలవలసిన రక్త ప్రోక్షణ విశేషంగా కోరుకుంటున్నాం. ప్రతి ఆహారాన్ని కూడా మీరు